హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన మనకు ఆంధ్రప్రదేశ్ నుండి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే క్లారిటీగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఈడీసీఐఎల్ ఇక్కడైతే ఇండియా లిమిటెడ్. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడైతే 26 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు 26 డిస్ట్రిక్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు కెరీర్ అండ్ మెంటల్ ఇక్కడ హెల్త్ కౌన్సిలర్ సంబంధించింది. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే 26 మండల్స్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే మనకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే మనకు 103 అయితే వేకెన్సీ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కానీ డిప్లొమా ఎంఏ ఇక్కడ ఎంఎస్సీ కానీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే ఈ లింక్ మీద దీనికి సంబంధించిన మీరు ఇక్కడ నుండి అయితే క్వాలిఫికేషన్ కానీ దానికి సంబంధించిన అనేది ఈ యొక్క వెబ్సైట్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ బీఎస్సీ డిప్లొమా ఎంఏ అండ్ ఎంఎస్సీ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 4th ఏప్రిల్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ కెరియర్ అండ్ ఇక్కడ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అయితే ఇక్కడైతే శాలరీ అయితే 30,000 నుండి పైన అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 26 డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు 26 డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ ఇయర్ వచ్చేసి 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఇక్కడ సైకాలజీ ఎంఏ కానీ తర్వాత బ్యాచిలర్ సైకాలజీ కానీ కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత డిప్లొమా కెరీర్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు అయితే ఇవ్వలేరు. ఫ్రెషర్ మేబీ ఆల్సో అప్లై. సో ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు జాబ్ సంబంధించినది డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన జనరల్ డిక్షన్ అనేది వచ్చేసి ఇక్కడైతే ఓన్లీ ఇండియన్ నేషనల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో దగ్గర అయితే మనకు వర్క్ ప్లేస్ విల్ బి అక్రాస్ వేరియస్ మండల్ 26 డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్లో అయితే వాళ్ళు మనకు వర్క్ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇక్కడైతే చదువుకోండి. అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి ఇక్కడైతే. అండ్ దీనికి సంబంధించిన అనేది మనకు ఓన్లీ ఇక్కడ షార్ట్ లిస్ట్ కాండ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకు నెక్స్ట్ స్టేజ్కి అయితే వాళ్ళు పిలవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ దీనికి సంబంధించిన అప్లై లింక్ ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించినది కెరీర్ సంబంధించినది ఇక్కడైతే మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ హెల్త్ కౌన్సిలర్ ఇక్కడ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ ఇక్కడ వెబ్సైట్ అనమాట. సో ఈ విధంగా మనకు ఆన్లైన్ ఫామ్ పేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇక్కడ మండల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఫిల్అప్ అయితే చేయండి. సో మీకైతే నేను క్లారిటీ అయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అప్లై ఫర్. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ పైన అయితే అప్లై చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత అప్లికెంట్ నేమ్. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో జాగ్రత్తగా అనేది ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి, ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదై ఉంటుందో అదే విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అయితే ఏదై ఉంటుందో ఆ యొక్క మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ మీకైతే సపోజ్ నేను ఇక్కడైతే ఇక్కడ మీకు ఇయర్ అయితే ఇక్కడ ఇయర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు పైన అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు ఈ విధంగా ఇయర్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మంత్, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చేసింది. తర్వాత ఏజ్ వచ్చేసి మనకు 31 మార్చ్ వరకు మీకు ఏజ్ అయితే ఎంత అయితే ఉందో ఆ యొక్క ఏజ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్తగా ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది మీకు ఆధార్ కార్డులో లేదా మీరు ఎక్కడైతే ప్రెజెంట్ అయితే ఉన్నారో ఆ యొక్క ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిండి ఇంటి నెంబర్తో సహా. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫుల్ నేమ్, సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫుల్ నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసండి, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ అనేది. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క స్కూల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్, సో మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో సో మీ యొక్క మెమో పైన అయితే ఉంటుంది, ఆ యొక్క బోర్డ్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ ఉన్నాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే 10th క్లాస్ అయితే పాస్ అవుట్ అయ్యారో పాస్ అవుట్ ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన కాలేజ్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఇంటర్మీడియట్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు మెన్షన్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ నేమ్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క డిగ్రీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిగ్రీ నేమ్ ఇచ్చేసండి, బోర్డ్ నేమ్ అనేది. ఆ తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో మీకు డిగ్రీలో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క టోటల్ పర్సంటేజ్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో ఆ టోటల్ పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసేసి మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు డిగ్రీ అయితే ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడైతే వరుసగా అయితే అడిగాడు వాడు, మనకు 10th క్లాస్ ఇక్కడైతే మెండటరీ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కదా ఇదైతే అడిగాడు. తర్వాత ఇంటర్మీడియట్ కంపల్సరీ స్టార్ మార్క్ అయితే ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ ఫిల్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్, సో మన యొక్క డిగ్రీ సంబంధించినది ఇక్కడ బోర్డ్ నేమ్ అవి అన్ని ఇచ్చేసి కంపల్సరీ అయితే ఇవ్వాలి, ఎందుకంటే స్టార్ మార్క్ అయితే ఇచ్చాడు. తర్వాత మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసింది మీ యొక్క యూనివర్సిటీ నేమ్, సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసండి, టోటల్ పర్సెంటేజ్ చేసండి, పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మాస్టర్ డిగ్రీ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్, సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో వాళ్ళు నోటిఫికేషన్లో మనకు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ నిల్లు, ఫ్రెషర్ మేబీ ఆల్సో అన్నారు కదా. సో మీకు కావాలంటే ఇక్కడైతే మీరు స్కిప్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే మీరు డైరెక్ట్గా అనేది స్కిప్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ ఫౌండెడ్ గల్టీ కానీ ఇక్కడైతే ఫర్ ఆఫీషన్స్ లా సంబంధించిన పాస్ట్ ఉంటే ఒకవేళ వేస్తుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ తర్వాత ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఇదైతే మనకు కోడ్ సంబంధించిన అన్నమాట. తర్వాత ఏదైనా ఉంటే దానికి సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చేసేయండి, లేకపోతే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ ఆన్సర్ ఏదైనా క్వశ్చన్స్కి ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడైతే మీరు ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ ఎన్ఏ క్యాపిటల్లో ఎన్ఏ అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేసేయండి. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త అనేది మీ యొక్క ఫోటో అనేది 1 MB అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, మీకు సంబంధించిన ఫోటో బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీకు బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఫైల్ అయితే ఇక్కడ నుండి అయితే ఓపెన్ అవుతుంది, మీకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ నుండి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన ఫోటో మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక్కసారి అయితే మనం అప్లోడ్ చేసేస్తే మన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరు అని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఫోటో అయితే చూసుకోవచ్చు, దీని మీద క్లిక్ చేసేసి ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ రిమూవ్ చేసేసి మీ యొక్క క్లారిటీగా ఉన్న ఫోటో అయితే జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి మనకు 1 MB అయితే ఉండదు, జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్, సో క్వాలిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా దానిపైన రెజ్యూమ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, PDF ఫార్మాట్లో ఇక్కడ 10 MB అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఇక్కడ 10 MB అయితే PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత 12th మార్క్ షీట్ అనేది ఇక్కడైతే మ్యాక్సిమం 10 ఇక్కడ MB అయితే అప్లోడ్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన మార్క్ షీట్ అయితే ఇక్కడ PDF ఫార్మాట్లో 10 MB అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మాస్టర్ PhD సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీరు దీంట్లో అయితే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు మెండటరీ ఏం అడగలేదు. సో మనకు ఇక్కడైతే అక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చినామో 10th, ఇంటర్ అండ్ ఇక్కడ డిగ్రీ అయితే సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే 3 అయితే వాడు కంపల్సరీ అయితే అడిగాడు, ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ఏవైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ చేసి ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే
ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్, రెజ్యూమ్ అండ్ 10th, ఇంటర్ అండ్ డిగ్రీ సంబంధించిన మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో జాగ్రత్తగా అనేది సబ్మిట్ అయితే చూసుకోండి. సో ఇక్కడ ఏమైనా మీకు మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి చూసుకొని మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసిండి. సో ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా ఉంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా అయితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు ఏమైనా ఇక్కడ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, సో మనకు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పంపడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఏది ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్గా పంపడం అయితే జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా మనకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ సంబంధించినది ఉంటాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అయిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయినట్టు అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఎటువంటి మనకు అప్లికేషన్ ఫామ్ ఫీజు అనేది లేదు. సో ఈ విధంగా అయితే మనకు ఈడీసీఐఎల్ ఇక్కడైతే మనకు మెంటల్ హెల్త్ కౌన్సిల్ సంబంధించిన ఇక్కడైతే 26 డిస్ట్రిక్ట్స్ మండల్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. 26 డిస్ట్రిక్ట్ అనేది ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్ అయితే ఉంటాయి కదా, సో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించినది ఇక్కడ క్వాలిఫికేషన్ డిగ్రీ 10th, ఇంటర్, డిగ్రీ ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా సో ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అనేది మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.